జడ్చలలో బీజేపీకి మంచి స్పందన వస్తుందని, రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని బీజేపీ అభ్యర్థి చిత్తారంజన్ దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం తానే సాధించానంటూ కేసీఆర్ ఒక హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చాడని, అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కోట్లు పంచి గెలవాలనుకుంటున్నాయని, తాను మాత్రం ఇవేవీ లేకుండా కేవలం అభివృద్ధి అస్త్రంగా ముందుకెళ్తున్నానంటున్న జడ్చల బీజేపీ అభ్యర్థి చిత్తారంజన్ దాస్తో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు గ్రామము ఇల్లు తిరుగుతూ ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే జడ్చలకు సంబంధించి బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు చిత్తరంజన్ దాస్ తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనం జడ్చలలోని పాత బజార్లో తన ప్రచారం నిర్వహిస్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీజేపీ వైపు సార్ జడ్చల ప్రజలు ఏమంటున్నారు? ప్రచారం ఎట్లా ఉంది? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా బీజేపీకే ఓటేస్తున్నారు. నేను కలిసినటువంటి 100% మనకే వేస్తారు. దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఒక చైతన్యం ఉంది, యువకుల్లో ఒక చైతన్యం ఉంది. ఇటు దేశం నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు, ఇటు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క కరప్షన్ చూస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక్కొక్కరు, ఏం లావలేదు. కోట్లతోని ఎవరైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్లకు వస్తారో వాళ్ళు మళ్ళీ ఆ ప్రజల మీదనే, ఆ కాన్స్టిట్యూన్సీ మీదనే కోట్లు తప్పాలి. మీకు తెలుసు ఈ 10 ఏళ్ల కింద ఏ పరిస్థితి ఉన్నది టీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది? వేల కోట్లు సంపాదించారు. కాబట్టి జనం నాకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నా. బీజేపీ ఓట్లు వేస్తారు, పెద్ద ఎత్తున మేడంకి గెలుస్తాం మన తప్పనిసరిగా. అయితే ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా, తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీగా, అభివృద్ధి చేసిన పార్టీగా బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ద్వారా ప్రజల మన్నలు పొందాలని చూస్తుంది. ఈ రెండు పార్టీలను ఎట్లా దర్చుకుంటారు? ఆయననేమో ఉద్యమం ఆయన కూడా చేయలే. అదృష్టవంతుడు ఏం చేసిండంటే ట్యాప్ చేసాడు, అందరిని చక్కర్లు వేసాడు. మేమే అనేది వచ్చింది, అధికారంకి వచ్చింది, మొత్తం అధికారంలోకి వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేసిండు? హరిజనులకు ఏదో దళితులు చేస్తానని తప్పుడు మాటలతో వచ్చిండు. మేము శాస్త్రం ఎన్నో పథకాలు పెడతామని చెప్పి విద్యార్థులకు మొత్తం ఉద్యోగాలు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తామని చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తానని తప్పుడు మాటలతో వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజు చెప్పులు కూడా లేవని చెప్పి మేనంపల్లి హనుమంతరావు గారు చెప్పారు. ఆయనకు, హరీష్ రావుకు, కొడుకులకు, బిడ్డలకు అందరికీ ఏమి లేవు. లక్షల కోట్లు ఎట్లొచ్చినాయి? మన ఈ విధంగా మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఎక్కడి పొలాలు అమ్మేసి చూసిన కోకాపేట అవి అన్ని పొలాలు అమ్మేసి మొత్తం లక్షల కోట్లు చేస్తున్నారు. అన్ని ప్రాజెక్టు కట్టి అంత అవినీతి. కాళేశ్వరం కట్టిర్రు, మేడిగడ్డకు కుంగిపోయింది. 1,00,000 కోట్లు జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నీకు కాంగ్రెస్ చెప్తుంది, వేరే వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. మరి దానికి సమాధానం లేదు. ఏ ఒక్క వ్యక్తిని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. మేడిగడ్డ మీద ఇంత పెద్ద శాశ్వతమైనటువంటి ఇంత అవినీతి ఎక్కడ జరగలేదు. మనం కూడా మొదటి నుంచి ఎక్కడో మనం సర్ ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ధవళేశ్వరం ప్రాజెక్టు 100 సంవత్సరాల పైన ఈ రోజు కూడా చెక్కు ధరలే. శ్రీశైలం ఏంది, నాని సాగర్, ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఈ ప్రాజెక్టు మొన్న సంవత్సరంగానే కుంగిపోయింది. ఇంత హీనమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు. కాబట్టి ఒట్టిరే 2,000 ఇస్తా అంటున్నాడు ఆయన, ఇచ్చేసి ఏదో ఫ్రీ ఇస్తా అంటున్నాడు, అది ఇస్తా అంటున్నాడు. మన పిల్లలందరూ ఉద్యోగాలు లేక శాశ్వతంగా దరిద్రుడు, శాశ్వతంగా పెళ్లిళ్ళు లేకుండా అయిపోతున్నాడు. 4 ఏళ్ళు దాటిపోతున్నాడు. లక్షల ఉద్యోగాలు కావాలి, ఏ శాశ్వతమే లేదు. అయితే 4 గొర్రెలు ఇస్తే యాదవ్లో మొత్తం బాగు చేసినారా? 4 చేప పిల్లలు ఇస్తే ముద్రాజంతా బాగా వాళ్ళ శాశ్వత వచ్చిందా అని కులానికి ఒక చిన్న ఒక 4 పనిచేసి మేమే ఆత్మగౌరవం నిలబెట్టామంటావా? అరే పొలాలు మీవి, ఇండస్ట్రీస్ మీవి, కోట్ల రూపాయలు మీవి, కరప్షన్ మీది, మొత్తం వేల కోట్లు మీవి, అధికారం మీది. ఇంత పెద్ద కరప్షన్ చేస్తూ మొత్తం అధికారం అనుభవిస్తూ మొత్తం బలహీన వర్గాలను, బీసీలను మీరు శాశ్వత దరిద్రులను, శాశ్వతమైన బానిసలు చేశారు, కూలీలను చేశారన్న సంగతి మర్చిపోవద్దు. ఇద్దరు కూడా ఏదైతే ఎన్టీ రామారావు ఓడగొట్టిన చరిత్ర మీద అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటారా? ఎప్పటి పరిస్థితులు ఒకటే. ఏ సందర్భాన్ని బట్టి అదే పరిస్థితులు. ఆనాటి పరిస్థితి, ఆనాడు కోట్లు ఖర్చు పెట్టిరు, గెలిచినాం. ఆనాడు 85లో కూడా పెద్ద ఫీడల్స్ మీద గెలిచినాం. ఇవాళ పెద్ద పనేం కాదు. ఈరోజు గెలవడం పెద్ద పని కాదు. ఆ రోజుతో పోల్చుకుంటే అప్పుడు మొత్తం ఫీడల్స్ బలవంతులు. ఇవాళ ఏముంది? ఎక్కడ చూసినా యువకులందరూ బలంగా ఉండరు. ఒక మోడీ గారు లాంటి పెద్ద వటవృషం మాకు ఉంది, అండగా ఉంది. మా నెంబడి అందరూ ఉండరు, అందరు కలిసి తిరుగుతున్నాం. నో వర్గం నాకు వర్గమే లేదు కదా, అందుకే వాళ్ళకు కూడా వర్గం నా దగ్గర లేదు. అందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చారు, ఏ ఒక్కరు కూడా బయట లేరు. అందరూ మన గెలుపు కొరకు ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా 50,000 మెజార్టీతో గెలిచి తీరుతాం.
ఎవరన్నా చెప్తున్నారు ఈయన 100 కోట్లు ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టండి, తాపండి, సంఘాలకు ఇవ్వండి, కానీ ప్రజలు మాకు కొట్టేస్తారు. ఇది నా మీరు చూడండి, ఎన్టీ రామారావు మీద గెలిచినాడు కూడా అదే మాట చెప్పిన. 85లో జయపాల్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద ఫీడల్స్ వ్యతిరేకంగా కూడా నేను అదే విధంగా గెలిచిన. నేను కోట్ల రూపాయలతో గెలవలే, డబ్బుతో గెలవలే. ఈ రోజు కూడా నేను వ్యవసాయం చేసుకొని బతుకుతున్నా. ఆ సంగతి మీరు మర్చిపోవద్దు. ఎక్కడ కూడా నేను కరప్షన్ లేదు. రేపు కూడా వ్యవసాయం మీదనే నేను నా తిండి నేను తింటా. కానీ నేను ఎక్కడ కూడా ఈ జడ్చల మీద కానీ ప్రజల మీద కానీ ఎక్కడ కూడా అవినీతి జరగనీయను. ఏదైతే జడ్చల్లో తాను ఒక విద్యా హబ్బుగా, తర్వాత జడ్చల్లలో యువతకు ఉపాధి కల్పించే దిగా తాను పనిచేస్తానంటూ, సేవ చేయడానికే బీజేపీ పార్టీని ఎంచుకొని ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డానంటూ, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి తాను చేయబోనంటూ తాను నికార్సైన వ్యక్తినంటూ తనకు జడ్చల ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, జడ్చల నుంచి. ఉమ్మడి